ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు నారా లోకేష్ తన మంత్రిత్వ శాఖ ద్వారా. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ట్రిపుల్ ఐటీలో ఏకంగా 94.78% సీట్లు కేటాయించారు. టోటల్‌గా ప్రభుత్వానికి సంబంధించి నూజివీడులో 1002, ప్రైవేట్‌కి 8, ఆర్‌కే వ్యాలీలో 983కి ప్రభుత్వం విద్యార్థులైతే 27 మంది మాత్రమే ప్రైవేట్ విద్యార్థులు. ఒంగోలులో 902 ప్రభుత్వ విద్యార్థులు, 108 మంది ప్రైవేట్ విద్యార్థులు. శ్రీకాకుళంలో 942 మంది ప్రభుత్వ విద్యార్థులు, 68 మంది ప్రైవేట్ విద్యార్థులు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీల్లో 94.78% సీట్లను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు సాధించినట్టు ప్రవేశాల కమిటీ చైర్మన్ కులపతి మధుమూర్తి ఓ ప్రకటనలో చెప్పడం, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేయడం. రాష్ట్రంలో ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళంలో 4 క్యాంపస్లు ఉంటే వీటిల్లో 6 ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ కోర్సు నిర్వహిస్తుంటే మొదటి 2 ఏళ్లు ప్రీ యూనివర్సిటీ కోర్సు యూపీసీ, మిగతా 4 ఏళ్లు బీటెక్ చదువుతారు. ఒక్క క్యాంపస్లో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 1100 సీట్లు చొప్పున ఉన్నాయి. ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు మొత్తం 50,541 దరఖాస్తులు వస్తాయి. వాటిల్లో నుంచి 4 క్యాంపస్లు కలిపి 4,040 మందితో ఎంపిక జాబితా ప్రకటించారు. క్రీడలు, ఎన్సీసీ, మాజీ సైనికోద్యోగుల కోటాలకు సంబంధించి మరో 360 సీట్లకు సంబంధించిన జాబితాను విడుదల చేయాల్సి ఉంది. మొత్తం సీట్లో ప్రభుత్వ బడుల్లో 10వ తరగతి చదివిన విద్యార్థులు 94.78%, ప్రైవేట్ పాఠశాలలో చదివిన వాళ్ళు 5.22% సీట్లు సాధించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి 4% అదనపు స్కోర్ కలపడంతో ఇది సాధ్యమైంది.